పటాన్చెరు పట్టణం జేపీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో శ్రీ వెంకటేశ్వర భక్త బృందం అధ్యక్షులు సీసల రాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మిట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ అందరూ విచ్చేసి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మహాభక్తుడైన సీసల రాజు నాగుల పంచమి రోజున పటాన్చెరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర మొదలుపెట్టి 21 సంవత్సరం అవుతుందని, వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఎలా జరుగుతుందో పటాన్చెరులో తన నివాసం ఎదుట వైకుంఠ ఏకాదశి రోజున అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని 4 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. భక్తులకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరుండి చూసే భాగ్యాన్ని, అదృష్టాన్ని కల్పిస్తున్న సీసల రాజు వారి కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీసాల రాజు కుటుంబ సభ్యులు మనమందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు. వెంకటేశ ఈరోజు పటాన్చెరు డివిజన్లో జేపీ కాలనీ మెయిన్ రోడ్లో సీసాల రాజు అనే వ్యక్తి మరి 21 సంవత్సరం నుండి పటాన్చెరు నుండి తిరుమల తిరుపతికి కాలినడకతో పాదయాత్ర వెళ్ళి మరి 4 సంవత్సరాల నుండి శ్రీవారి కళ్యాణం జరిపిస్తూ వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ భక్తులు గుళ్ళలకు పోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా అన్నగారు శ్రీవారి కళ్యాణము మొదలుపెట్టి 4 సంవత్సరాల నుండి చాలా రంగవైభవంగా దాదాపు 4-5 వేల పబ్లిక్ నుండి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మంచి ఉత్తరధారం కూడా దర్శనం కల్పించి చాలా బాగా అద్భుతంగా 4 నుండి 5 వేల భక్తులకి ఏ ఇబ్బంది జరగకుండా అన్నగారి ఇక్కడ శ్రీవారి దర్శనం కలిగిస్తూ ఆ సీసాల రాజు గారిని, ఆ అన్నగారి కుటుంబాన్ని ఆ భగవంతుడు వెళ్ళవేళలా ఆయన ఆరోగ్యంతో ఉంచాలని మేము అన్నవారింట గత 5 సంవత్సరాల నుండి పాదయాత్ర పోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఇక్కడ నుండి వచ్చే వరకు కూడా అన్నగారు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒక పైసా మందం కూడా ఇబ్బంది కాకుండా పాదయాత్ర తీసుకెళ్ళి వస్తాడు. ఆ అన్నగారికి ఆ భగవంతుడు ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్తూ ఆ వేడుకొండ వాడి వేడుకుంటున్నాం. గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ. నా పేరు శీషల్ రాజు, పటాన్చెరు వాస్తవండి. ఇక్కడ మనము ఒక శ్రీ బాలాజీ భక్త బృందం అని ఒక సంస్థ పెట్టినాము. 2004లో స్థాపించినాం. అది 21 సంవత్సరం నుంచి పాదయాత్ర పోయి ఈ కళ్యాణం అన్నది ఒక 4 సంవత్సరం చేస్తుంది. 4వ సంవత్సరం 3 కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం వచ్చినాం. లోక కళ్యాణార్థం తలపెట్టిన కళ్యాణం ఇది దినదిన అభివృద్ధి చెందుతూ ప్రముఖులు చాలా బాగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. 3 కంప్లీట్ అయినాయి, 4వసారి విజయవంతంగా మంచిగా జరిగింది. సంతోషపడుతుంది. లోకల్ లీడర్స్ అందరూ వచ్చింది. లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు అందరూ వచ్చింది. కుటుంబ సర్పంచులు లోక కళ్యాణార్థం తలపెట్టినది. సుమారు ఎంతమంది రావచ్చు? 5,000 మంది వచ్చింది.